ఆర్యవైశ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తిరుపతి ఎన్డీఏ కూడలి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరకుమారరావు సతీమణి వెలగపల్లి లక్ష్మి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడారు. రానమ్మా లక్ష్మీ నామధేయస్య సకుటుంబస్య ఓం గణానాం గణానాం దేశం పరావ ఆవలామాతరం తాతయాయ పాదం ప్రేక్షాలయ. ఈరోజు మీ పొదలకూరుకి రావాలని ఉంది. మీ పొదలకూరుకి వస్తున్నాము, మీరు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. ఇంకా మనం ఈరోజు మేడం సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఇది రాజకీయ మీటింగ్ కాదు, కేవలం మన అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి మన అందరినీ కలవాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. మేడంకి మనం దేవస్థానం తరఫున, మన ఆదివాసీ తరఫున, పొదలకూరు అన్ని పార్టీల తరఫున స్వాగతం. నమస్కారం. ఈరోజు మన పొదలకూరు మండల ఆదివాసుల పిలుపు మేరకు మన వరప్రసాద్ గారి భార్య లక్ష్మి గారు పొదలకూరుకి విచ్చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీటందరూ కూడా ఈరోజు మేము ఈ గ్రామాల్లో రావడానికి ఎన్నికలు కూడా కారణం ఏంటంటే ఎన్నికలు సమీపించాయి. ఎన్నికలు రాబోయే రోజుల్లో జరుగుతున్నాయి కాబట్టి అభ్యర్థి భార్యగా, మిసెస్గా, సతీమణిగా మిమ్మల్ని అందరూ కూడా ఓటును అభ్యర్థించేదానికి ఈరోజు మేమందరం కూడా అన్ని గ్రామాల్లో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చేసే శక్తి మీ అందరూ కూడా ఉంది కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి మా అభ్యర్థుల కోరిక మేరకు మీరు ఏదైతే ఎన్డీఏ అభ్యర్థులైనటువంటి వరప్రసాద్ గారికి, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా మీరు అందరూ కూడా సహాయం చేస్తారని చెప్పి అడుగుతూ ఈ అవకాశం ఇంకొకటి, మీరందరూ ఎండలో ఎంతసేపు తెచ్చి వెయిట్ చేస్తున్నారంటే చాలా బాధగా ఉంది. నేను ఇంతసేపు అవుతుందని అనుకోలేదు. తొందరగా బయలుదేరాను కానీ రావడం కాలేదు, క్షమించండి. తర్వాత విషయం, వరప్రసాద్ గారు మీ అందరికీ చిరపరిచితులు. నేను కూడా ఇక్కడ చాలాసార్లు వచ్చాను. ఆయన 2014 నుంచి 19 వరకు తిరుపతి పార్లమెంట్ చేస్తూ ఎంపీగా ఉన్నారు. తర్వాత 19 నుంచి 24 దాకా గూడూరు అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సంగతి తెలిసిన వాళ్ళకి నేను వేరే చెప్పనక్కర్లేదు. ఆయన ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి. ప్రజల కోసమే రాజకీయాల్లో అడుగు పెట్టారు. గత 10 సంవత్సరాలుగా మేము అడిగిన వాళ్ళకి లేదనుకుంటే ఎంతమందికో తిరుపతి దర్శనం వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మా కుటుంబ సభ్యులు ఎవరు కాంటాక్ట్ చేసినా కూడా వెంటనే వాళ్ళకి తప్పకుండా, వెంటనే కాకపోయినా ఒక 10 రోజుల లోపల తిరుపతి దర్శనం అరేంజ్ చేస్తూనే ఉన్నాము. ఇకపైన కూడా అదే జరుగుతుంది, ఆ విషయంలో సందేహం లేదు. అంతేకాకుండా ఆయన ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీని తన ఆఫీస్ ఓపెన్ చేసుకొచ్చారు. సో మీరు ఆయన ఎప్పుడు వస్తారో అప్పుడు తప్పకుండా ఆయన్ని అప్రోచ్ అయ్యి మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆయన పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా నేను మీ అందరి ఆడపడుచుని, ఆర్యవైశ్యుల ఆడపడుచుని. సో మీకు ఇంకా ప్రత్యేకమైన అధికారం ఉంది అడగడానికి. సో మీరు ఎప్పుడు అడిగినా మీరు వరప్రసాద్ గారికి నా అన్నదమ్ములుగా వచ్చి మీ సహాయాన్ని కోరచ్చు. ఆయన అని చెప్పేదే లేదు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన ఈ సంవత్సరం భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆయన ఎన్నుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్రత్యేకమైన ప్రతినిధిగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మనకి ఇంకా ఫండ్స్ అన్ని తీసుకునే అవకాశం ఉంది.